వెల్కమ్ టు హెల్త్ ఫైల్. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలేటి, వ్యక్తిగతమైన ట్రీట్మెంట్స్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఎవరికి అందించగలుగుతున్నారు? క్యాన్సర్ రాకుండా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. మరి హెపటైటిస్ బికి కానీ హెచ్పివి వ్యాక్సిన్స్తో పాటు ఇంకేమన్నా క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ ఉన్నాయా? క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? టార్గెటెడ్ థెరపీస్ అంటే ఏంటి? క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలపై వివరాలు అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సచిన్ మర్దా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుందండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అడ్వాన్స్మెంట్ ఎంత ఉందో అలాగా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే మీరేమంటారు దీని గురించి? కరెక్ట్. ఇప్పుడు వెన్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఇండియా 1947, ఆ టైంలో ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ వాజ్ ఆల్మోస్ట్ 1 in 100. But as the 50 years down the line, as our age is increasing, now 1 in 20 is the cancer incidence. So various reasons, chala danki lifestyle or what we are eating, our food habits, exercise habits and stress and pesticides, chemicals, ఇవన్నీ ఎకందరిగా వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఎక్కువ కాబట్టి క్యాన్సర్ ఈజ్ ఇంక్రీజింగ్ డెఫినెట్లీ. ఓకే, క్యాన్సర్ నిర్ధారించే పరీక్షల్లో కూడా కొత్తదనాలు చోటు చేసుకున్నాయా? అంటే ఒక్కొక్కసారి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అలాంటివి ఉంటుంటాయి. నిర్ధారించే పరీక్షల్లో ఎంత కొత్తదనాలు చేసుకుని ఎంత యాక్యురేట్గా నిర్ధారించగలుగుతున్నారు? ఆల్మోస్ట్ 10% కేసెస్ మనకి అట్లా కూడా వస్తాయి. సమ్ టైమ్స్ ఒక చిన్న లీజన్ ఉండొచ్చు బ్రెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్, బట్ లోకల్ ఏరియాలో లోకల్ డాక్టర్ దగ్గర ఆర్ పేషెంట్స్ ఆల్సో కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళు. సో వెన్ వీ డూ ఎఫ్ఎన్ఏసి ఆర్ బయాప్సీ, ఆ టైంలో ఇట్ హ్యాస్ టు బి డన్ కరెక్ట్లీ. సో 90% ఆఫ్ ద టైమ్ రిజల్ట్స్ బాగానే ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ ఫాల్స్ నెగటివ్ ఆర్ ఫాల్స్ పాజిటివ్ కూడా రావచ్చు. సో we need targeted USG guided biopsy or laser guided biopsy or మన దగ్గర ఇప్పుడు PET scan లాగా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ మషనరీస్ ఉన్నాయి. విత్ దాట్ వీ కెన్ అక్యురేట్లీ డిటెక్ట్ ద క్యాన్సర్ అండ్ దెన్ మనకి రిపోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ 99% నార్మల్ ఉంటుంది. క్యాన్సర్ అనగానే ఎవరికైనా తెలిసిన వాళ్ళు క్యాన్సర్కి గురైనా, ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు గురైనా, చాలామందికి బాడీలో క్యాన్సర్ కణాన్ని తెలుసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా, అసలు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయా అన్న క్వశ్చన్స్ మిమ్మల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. వీటికి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఎస్, like we have now corona vaccine, corona, everybody, all of us know corona vaccination and all like that. మన క్యాన్సర్లో కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ నో హెపటైటిస్ వ్యాక్సిన్ ఫర్ లివర్ క్యాన్సర్, then human papilloma virus, cervical cancer, ladies ki uterine or cervical cancer is very common. For that now we have cervical cancer vaccines and new modalities now chala research jarugutundi. So skin cancer, melanoma, sometimes brain tumor, dan kuda ippudu it is in the research. So many vaccines are now some genetic therapy, gene therapies also are coming into the pictures. ఓకే, అంటే జీన్ థెరపీ అనేది ట్రీట్మెంట్ పార్ట్లో వస్తుంది. అంటే హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి ఉంది, హెపటైటిస్ బి ఉంది, మెలనోమా స్కిన్ క్యాన్సర్స్కి గురి కాకుండా వ్యాక్సిన్ రాబోతుంది అంటారు. ఓకే, అంటే క్యాన్సర్ ఎవరిలో ఏ ఏజ్ వాళ్ళనైనా ఎవరినైనా ఎఫెక్ట్ చేసే రిస్క్ ఉంటుంది అంటారు. కాకపోతే కొంతవరకు ప్రివెన్షన్ మన చేతిలో ఉంది, మ్యాన్ మేడ్ డిసీజ్ అంటారు. అంటే ఎంతవరకు ప్రివెన్షన్ మన చేతిలో ఉంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి? 75% మన చేతిలో ఉంది. Because cancer is preventable disease if we treat early. First of all, మన ప్రివెన్షన్స్ రాకుండా ఉండడానికి ఏమేం చేయాలి. సెకండ్, ఇన్ అవర్ బ్యాడ్ లక్ సపోజ్ ఒకవేళ వచ్చింది కాబట్టి స్టిల్ వీ కెన్ డిటెక్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్. దెర్ ఆర్ టోటల్ 4 stages ఆఫ్ క్యాన్సర్. సో stage 1, stage 2, stage 3, stage 4. Stage 1 and 2 are early cancers. So if we can detect the cancer in early stage, definitely we can give more than 90% success. But unfortunately some patients come in late stage. Our time low we can just prolong the life. We cannot cure completely 100%, but definitely with new medicines and new therapies we can prolong the life to the significant extent. Okay, ప్రివెన్షన్ పార్ట్ అంటే చాలా వరకు టొబాకో ప్రోడక్ట్స్కి దూరంగా ఉండడమే అంటారా?
టొబాకో, ఆల్కహాల్. ఎస్, మెయిన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మన లైఫ్ స్టైల్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ రోజు కూడా నేను సర్జరీ చేశాను, అదే ఓరల్ క్యాన్సర్. సో పేషెంట్ హ్యాడ్ సిన్స్ 20 years టొబాకో చూయింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళకి, అండ్ దెన్ హీ గాట్ డయాగ్నోజ్ విత్ క్యాన్సర్. సో ఇన్ ఇండియా ఈజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ వరల్డ్. So because of gutka, tobacco, pan, and so many other Rajnigandhas and Manikchand, so many products are available. So that is one thing. Second, lifestyle lo eco non-vegetarian items consumption, raw beef and meat consumption, that also can cause colonic cancer. Third is important, very minimal exercise or physical activity. Obesity, మన ఓవర్వెయిట్ ఉండే, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్, ఎస్పెషలీ ఫర్ లేడీస్. బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్, ఇట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఫోర్త్ ఈజ్ సమ్టైమ్స్ వీ ఈట్ జంక్ ఫుడ్ లైక్ పిజ్జాస్ అండ్ బర్గర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత soft drinks, alcohol, all these are risk factors for cancer. Sometimes industrial exposure, professional hazard, like somebody is working in chemical factory or paint factory or coal mine workers. So for them also sometimes these are the preventive aspects actually, and if we can concentrate on this preventive aspect, definitely we can win over the cancer. ఒక ఆంకాలజిస్ట్గా అంటే ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొలి దశలో కనుక్కుంటే ఏ క్యాన్సర్కైనా చాలా వరకు కంట్రోల్ కానీ క్యూర్ కూడా సాధ్యం అంటుంటారు. ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో కనుక్కుంటే అంటే కంట్రోల్ చేయడం సాధ్యమేనంటారా? అంటే క్యూర్ అనేది కొన్నిటికే అప్లై అవుతుంది కదా. ఎస్, కంట్రోల్ అయితే డెఫినెట్లీ, బికాజ్ యాజ్ ఇప్పుడు జస్ట్ నేను చెప్పాను, ఎర్లీ స్టేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ ఆల్ క్యాచ్ దెమ్ యంగ్. క్యాన్సర్ ఈజ్ 100% curated if we detect early, but కొంచెం మంది లేట్ స్టేజ్లో వస్తే కూడా వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ విత్ వేరియస్ మెడిసిన్స్. ఇప్పటికీ అంతే ఇంత మెడికల్ అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే మల్టీ డిసిప్లినరీ మొడాలిటీస్ ఉంటాయి, కీమోథెరపీ, రేడియేషన్, సర్జికల్, ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీ, ఇలా ఎన్నో ఉన్నాయి. బట్ స్టిల్ మీరు ఏ క్యాన్సర్ని ట్రీట్ చేయడం చాలా కష్టతరంగా భావిస్తూ ఉంటారు? Any cancer which got detected in late stage, it is difficult to treat. Okay. So if it is stage 1, only monotherapy ante only surgery or only chemotherapy, only radiation ద్వారా క్లియర్ అయిపోతుంది. బట్ సపోజ్ స్టేజ్ ఎక్కువ ఉంది, దెన్ వీ మే నీడ్ మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్. మీరు చెప్పేట్లా మల్టీ ట్యూమర్ బోర్డ్ మీటింగ్, కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ అన్నీ అవసరపడచ్చు. బట్ నౌ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో వీ కెన్ యాక్చువల్లీ the side effects profile can go down and patient can recover early. For example, ఇప్పుడు మన దగ్గర robotic surgery మీరు చెప్పారు కాబట్టి, robotic surgery is the advanced surgical technology. దాంట్లో what we do, like we play video games. మన చేతిలో when we do video games, the way our fingers are moving, in the same way the instrument in the tummy lo or chest lo, the instruments will act. So we are not sitting or we are not operating on the operation table. We are sitting at the console, at the laptop, and we move our fingers and legs. The same prakaram mana instruments body lo move avutundi. So advantages of all these robotic surgery is accuracy and precision. So side effects profile are less, patient can go early, discharge immediate అయిపోతుంది, and they can resume the job as early as possible. యశోదా హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ రోబోటిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సచిన్ మర్దా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, రోబోటిక్ సర్జరీస్ ఎప్పుడు చేయగలుగుతున్నారు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్, థెరపీస్ ఎలాంటి అందుబాటులోకి వచ్చే వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో 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 మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. హలో, ఒక డౌట్ అండి క్యాన్సర్ గురించి. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు మా ఫాదర్ కి రీసెంట్ గా తెలిసింది యూరిన్ బ్లాడర్ అని. ఏం డయాగ్నోస్? యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ అని చెప్పని చెప్పారండి, రీసెంట్ గా తెలిసింది. ఓకే. అది ఇక్కడ హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్లో చూపించాము. ఓకే. అక్కడ అది ఏం గడ్డ అనేది తిరగడం కోసం అని చెప్పని టెస్ట్ పంపిస్తామన్నారు. ఓకే. సరే అని చెప్పని ఇంకా బసవతారకం తీసుకెళ్లి చూపించామండి. ఓకే.
బసాదార్కం తీసుకెళ్ళి చూపిస్తే అది యూరిన్ బ్లాడర్ క్యాన్సర్, యూరిన్ బ్లాడర్ అంతా ఇన్ఫెక్షన్ ఉంది, అది బాగా ఫెయిల్ అయిపోయింది, హై గ్రేడ్ లో ఉంది అని చెప్పారండి. ఓకే. అది అంటే నాన్నకి ఇప్పుడు కీమోథెరపీ 7-8 టైమ్స్ చేయించాలి అని చెప్పారు. ఓకే. 7-8 టైమ్స్ చేయించాలని చెప్పారు, కానీ ఫస్ట్ యూరిన్ బ్లాడర్ తీసేయాలని చెప్పారండి. సరే, ఇప్పుడు చూడండి మేడం, నాకు అర్థమైంది. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అంటే మన యూరిన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, దాంట్లో క్యాన్సర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్లో ఎర్లీ స్టేజ్ 1 and 2 ఉంటే మనకి ఆపరేషన్ అవసరం లేదు, ఓన్లీ కీమోథెరపీ రేడియేషన్ ద్వారా అయిపోతుంది. బట్ ఒకవేళ 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్ ఉంటే మనకి సర్జరీ కూడా అవసరపడచ్చు. దాంట్లో యూరినరీ బ్లాడర్ తీసేసి ఆర్టిఫిషియల్ ఒక యూరినరీ బ్లాడర్ లోపల మనం క్రియేట్ చేద్దాం. అదే మళ్ళీ అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద సేమ్ పాయింట్. దాంట్లో రోబోటిక్ సర్జరీ కూడా చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ 2 ways. వన్ న్యాచురల్ కూడా మళ్ళీ యూరిన్ ద్వారా మనం ఇవ్వచ్చు, ఆర్ సమ్ టైమ్స్ ఇక్కడ పైన ఒక బ్యాగ్ కూడా రావచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ లోపల స్ప్రెడ్ అయింది, నోట్స్లో స్ప్రెడ్ అయింది లేదు, ఇవన్నీ చూసి దాని రిపోర్ట్స్ అన్నీ చూసి మనం ట్యూమర్ బోర్డ్ మీటింగ్, మెడికల్, సర్జికల్, రేడియేషన్, ఆంకాలజిస్ట్ ద్వారా మాట్లాడి పేషెంట్కి ఏజ్, వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్, వేరే ఏం హార్ట్ ప్రాబ్లం ఉంది లేదు అన్నీ చూసుకొని మనం దానికి వాట్ ఎవర్ బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ మనము ఇవ్వచ్చు మేడం. బట్ ఆఫ్టర్ ఆల్ ద ట్రీట్మెంట్ మీరు ఫాలోఅప్లో ఉండాలి. ఎవ్రీ 3 months 6 monthsకి డాక్టర్ గారు ఎట్లా పిలుస్తారో అట్లా రావాలి, చెకప్ చేస్తూ ఉండాలి. ఓకే. నవిడేస్ ఆర్గాన్ ప్రిజర్వింగ్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నారు కదండి. ఇప్పుడు ఇలాగా యూరిన్ బ్లాడర్ తీసేసే సందర్భాలు, బ్రెస్ట్ తీసేసే సందర్భాలు, అంటే ఎర్లీ స్టేజ్లో వస్తేనే ఈ ప్రిజర్వేషన్ అంటే ఆర్గాన్ తీయకుండా చేయడం సాధ్యమంటారా? లేదు, ఈవెన్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఇన్ అప్ టు 3rd stage వీ క్యాన్ ప్రిజర్వ్ ద ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఈవెన్ ఇఫ్ పేషెంట్ కమ్స్ ఇన్ 3rd stage వీ క్యాన్ ఫస్ట్ డౌన్ కీమోథెరపీ ఇచ్చేసి గడ్డ లేకపోతే ట్యూమర్ తగ్గించేసి దెన్ వీ క్యాన్ డూ సర్జరీ, బ్రెస్ట్ కాన్జర్వేటివ్ సర్జరీ ఆర్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, అది చేయొచ్చు. సెకండ్, లింబ్ సర్వీస్ సర్జరీస్, అంటే హ్యాండ్కి, లెగ్స్కి ట్యూమర్ వస్తే నార్మల్గా అంపుటేషన్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. బట్ నౌ వీఆర్ డూయింగ్ లింబ్ ప్రిజర్వేటివ్ సర్జరీస్. దానికి ముందు కీమో రేడియేషన్ ఇచ్చేసి డౌన్ స్టేజ్ చేసి వీ క్యాన్ డూ సర్జరీస్. థర్డ్, ఇక్కడ లారింగ్స్లో ఆర్ ఓరల్ క్యావిటీలో స్వరపేటికి క్యాన్సర్ ఉంటే నార్మల్ తీయాలి వస్తుంది. బట్ నౌ వీ క్యాన్ డూ లారింగ్స్ ప్రిజర్వేటివ్ సర్జరీస్, అంటే వేరెవర్ వీ క్యాన్ ప్రిజర్వ్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ క్యాన్సర్, కొలానిక్ క్యాన్సర్, దాంట్లో కూడా సమ్ టైమ్స్ మనం ఈ పేగ్ తీసేసి బ్యాగ్ పెట్టేది అవకాశం ఉంటుంది. బట్ నౌ విత్ ద స్టెప్లర్స్ అండ్ న్యూ మొడాలిటీస్ ఆఫ్ equipments we can do organ preservative surgeries. ఓకే. రోబోటిక్ సర్జరీస్ అనేవి అంటే ఎక్కడికైతే హ్యాండ్ వెళ్ళడం కష్టతరంగా ఉంటుందో వాటికైనా, లేకపోతే చాలా వరకు చేయగలుగుతున్నారు? అదే మోస్ట్లీ డిఫికల్ట్ ఏరియాస్ ఫర్ ఆపరేషన్స్. డిఫికల్ట్ ఏరియాస్, 2 types ఆఫ్ డిఫికల్టీ. యాజ్ మీరు చెప్పట్లే హ్యాండ్ వెళ్ళడానికి ఆర్ రొటేషన్కి, స్టిచ్ పెట్టడానికి డిఫికల్టీ ఉండొచ్చు. ఆర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ లేకపోతే నర్వ్స్ ఉన్నాయి. సో సమ్ టైమ్స్ అక్కడ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ ఏరియాలో వీ క్యాన్ డూ robotic surgeries. For example, prostate cancer, we can do robotic surgeries. Or esophageal, food pipe cancer, annanalika cancer, then we can do robotic surgeries. Lung cancer, we can do robotic surgeries. So there are cervical cancer, uterine cancer, the extended indications are there, but mostly man daggara we are doing for prostate cancer, lung cancer, thymic gland cancer, and colorectal or uterine cancer ki manam robotic cheddam. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అదే అండి, మా ఫాదర్ కి క్యాన్సర్ పాజిటివ్ గండ్రి దగ్గర కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పినారు. ఏం క్యాన్సర్ అండి? అదే అండి, యూరిన్. మీరు కాల్ చేశారు కదా, మీరేనా? ఎస్ నేనే అండి. డాక్టర్ గారు ఆన్సర్ చేశారు కదా, ఇంకా ఒకసారి డాక్టర్ గారిని పర్సనల్గా రిపోర్ట్స్తో కలిస్తే క్లియర్గా గైడ్ చేయగలుగుతారండి. అంటే క్లియర్గా చూడాలి కదా పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నారా అనేది. ఒక్కసారి ట్రై చేయండి కలవడానికి. ఓకే, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో అంటే ఇప్పుడు కీమోథెరపీ తీసుకున్న, మీరు చెప్తున్నట్టు రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. సర్జరీల్లో రేడియోథెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి. కరెక్ట్.
అంటే పర్సనలైజ్డ్ అండ్ టార్గెటెడ్ థెరపీస్ అని ఎక్కువగా వింటున్నాం, అవేంటి? సి నౌ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే వాట్ వీ డూ, అక్కడ నుంచి పస్ లేకపోతే చిమ్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తా. ల్యాబ్కి పంపించేసి దాంట్లో బ్యాక్టీరియా ఏ టైప్లో ఉంది, దానికి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ఏది ఉంది, అదే కరెక్ట్ యాంటీబయాటిక్ మనం ఇస్తా. సేమ్ ఈజ్ ట్రూ ఫర్ క్యాన్సర్. ఆల్ క్యాన్సర్స్ ఆర్ నాట్ సేమ్. క్యాన్సర్ ఈజ్ అ జనరల్ వర్డ్, కరెక్ట్? సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ సబ్ టైప్స్, మాలిక్యులర్ సబ్ టైప్స్ అన్నీ చాలా ఉన్నాయి దాంట్లో. సో వాట్ వీ డూ పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు కీమోథెరపీ ఇస్ అ బ్లాంకెట్ ట్రీట్మెంట్. అంటే వాట్ ఎవర్ లైక్ ఫర్ హెడేక్ వస్తే మనం పారాసిటమాల్ వాడతా, దట్ ఈస్ అ బ్లాంకెట్. బట్ వై ద హెడేక్ ఈజ్, దాంట్లో కారణం, దాంట్లో సబ్ ఇటియాలజీ అన్నీ క్లాసిఫై చేసి exactly for that particular genetic issue or mutation or for that particular cancer what is the best medicine available, that we do genomics and proteomics. These are technical terms, but okay, ఇంకొకటి ఉంటుంది నెక్స్ట్ జీన్ సీక్వెన్సింగ్. అంటే మనం బాడీ ప్రొఫైల్, జెనెటిక్ ప్రొఫైల్ చేసి exactly where is the problem, we give only that treatment. So that is called as targeted therapy or personalized therapy. So what is the advantage of personalized therapy or targeted therapy? Advantage is normal chemotherapy iste when the cancer cells get killed because of chemotherapy, manam normal body cells kuda dantlo damage ayipotundi. So many side effects like hair fall or blood counts padipoyale, all these side effects can come because of the conventional chemotherapy. But ippudu manam targeted or personalized treatment iste, that drug will only kill the cancer cells, preventing damage to the surrounding structures or surrounding organs or cells. So side effects profile takku untundi, patients they feel very comfortable. And now inkoka modality is chemo port placement. Ante manam oka body lo chinna watch laga oka device petta, that is under the skin. So whenever mana chemotherapy or targeted therapy ivalli ostundi, aa time lo through the port we give injections. So ఈ వెయిన్స్ ఇన్ఫెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది మేడం. ఓకే. అండ్ రేడియేషన్ థెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్, అంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటారు? ఎస్, రేడియేషన్ థెరపీ అంటే వీ కిల్ ద క్యాన్సర్ సెల్స్ విత్ హై బీమ్ ఎక్స్రేస్. బట్ అదే వెన్ వీ గివ్ ద రేడియేషన్ టు దట్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ పక్కన ఇంకా చాలా ఇంపార్టెంట్ సెంటర్స్ ఉన్నాయి, బ్రెయిన్ సెంటర్, సో దాన్ని కూడా డ్యామేజ్ అయిపోవచ్చు. సో నవ్ వీ హ్యావ్ అ లేజర్ కైండ్ ఆఫ్ వెరీ అక్యురేట్, వెరీ ప్రిసైజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టీరియోటాక్టిక్ థెరపీ ఆర్ గ్యామా ప్రోబ్ ఆర్ సైబర్ నైఫ్. దీస్ ఆర్ ఆల్ టెక్నాలజీస్. ర్యాపిడ్ ఆర్క్ థెరపీ. సో ఈ అన్ని థెరపీ ద్వారా it is very precise like our missile, only it will kill the damaged tissue and preventing surrounding normal tissue. So these are advancement. And one more thing is radiation lo normally it is 20 days 25 days atla protocol untundi, but now with the recent technology we can finish the radiation in 5 days. So that is good for the patient. మీరు ఇప్పుడు ఒకటి మెన్షన్ చేశారు జీన్ థెరపీ అని, అంటే ఏంటి అదేలా? Yes, gene therapy is still under research, but for example ఇప్పుడు చూడండి, there are many patients who come to us, they have family history of cancer. Like I have 3 families currently. I have treated వాళ్ళ మదర్కి కూడా ట్రీట్మెంట్ చేశాను, సిస్టర్కి కూడా చేశాను, అండ్ వాళ్ళ డాక్టర్కి కూడా. సో లైక్ ఇన్ దేర్ ఫ్యామిలీ there is one particular gene called as familial adenomatous polyposis, అంటే genetic defect ఉంది. So what we can do, because next generation లో కూడా it can hamper, about 50% of the next generation also can have a cancer. So for that we identify the gene, and sometimes we can just do some, like there is a CRISP mechanism by which we can delete, and it's like cut copy paste. You repair the damaged gene, repair chesi kotta gene vettali. So that is called as gene therapy. For that genetic guns kuda available unnai, but that is still under research. Very few human trials have been done, but I'm sure in next few years it may take. Yes. యా, ఇంకొకటి ఇమ్యూనోథెరపీ అనేది కూడా చాలా ఎవాల్వింగ్, అండ్ ఆల్సో టీ కార్ సెల్ థెరపీ అని కూడా వింటుంటామండి. ఇవి ఎంతవరకు ఉన్నాయి అంటారు? దీస్ ఆర్ అగైన్ న్యూ ఏరా ఆఫ్ మెడిసిన్స్. అంటే ఇమ్యూనోథెరపీ ఈజ్ వేర్ ద కీమోథెరపీ ఈజ్ నాట్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్,
మల్టిపల్ కీమోథెరపీ అయింది బట్ స్టిల్ క్యాన్సర్ ఇస్ కమింగ్ బ్యాక్ అంటే స్ప్రెడ్ అయింది. సో ఫర్ దట్ we give immunotherapy. Immunotherapy is like we have a body cells which memorize these cancer cells, but cancer cells they mask themselves so that our body cells cannot identify the abnormal cells. So immunotherapy is just breaking that barrier so that our own cells will identify the cancer cells and they will kill the cancer cells. So that is immunotherapy. And CAR cell therapy is also same type but it is used in blood cancer. ఓకే, ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్లోనే Blood cancer. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ నిర్ధారణ అయిపోయాక ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాక రిలాక్స్ అవ్వడానికి లేదు, తిరగబెట్టే రిస్క్ ఉంటుందని. ఆ రికరెన్స్ లేకుండా ఏమన్నా ఇంకేమన్నా అడ్వాన్స్మెంట్ ఉన్నదా? అదొక పాయింట్ కూడా చెప్తే. అవును, రికరెన్స్కి ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రెగ్యులర్ ఫాలో అప్. ఎవ్రీ 3 monthly 6 monthly మన డాక్టర్ దగ్గర వెళ్ళాలి. దెర్ ఆర్ సమ్ టెస్ట్ ఆర్ బాడీ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది చెయ్యాలి. ప్లస్ ఒక పెట్ స్కాన్ ఈజ్ వన్ మోడాలిటీ వేర్ వీ క్యాన్ డిటెక్ట్ a small recurrence in future. That is number 1. Number 2, there are few rehabilitation and physiotherapy. For example, surgery అయిన తర్వాత ఆ పార్ట్ కొద్దిగా డ్యామేజ్ అయిపోతుంది, ఆ స్వెల్లింగ్ వస్తుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు బీ ఫిజికలీ యాక్టివ్, ఫిజియోథెరపీ చేయాలి. థర్డ్, ప్రివెన్షన్కి ఆల్ అవర్ లైఫ్ స్టైల్ వీ హ్యావ్ టు మాడిఫై. ఐ మీన్ వాట్ వీఆర్ ఈటింగ్, హౌ అవర్ ఎక్సర్సైజ్, దట్ ఈస్. Number 4 is relaxation. Our stress is also one of the important cause of cancer. It has now research has proved. So there are various modalities of de-stress. You can whatever you like yoga, meditation, pranayama, right food. Yes, fruits. Then whatever you like gardening, farming, dancing. Keep actively, yes, physically positive actively thinking. and positive thinking. ఓకేనండి డాక్టర్ సచిన్ మర్దా గారు, క్యాన్సర్ ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవాలి, ఇన్సిడెన్స్ ఎలా ఉంది, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, వ్యాక్సిన్ హెచ్పివి అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్తో పాటు మెలనోమాకి కూడా ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, అండ్ ట్రీట్మెంట్స్లో అండ్ జీన్ థెరపీ గురించి, ఇమ్యూనోథెరపీ గురించి వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. Thank you. ఇది వాటి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.